హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అమెజాన్ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భాగంలో భారీగా జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే ఈ జాబ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి జాబ్ నోటిఫికేషన్ కూడా మీరు ఫస్ట్ చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. కంపెనీ పేరు వచ్చేసి అమెజాన్. ఈ కంపెనీ జాబ్ రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. అలాగే ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఐటీ లేదా సాఫ్ట్వేర్. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి ఇది చెన్నైలో మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే అనుభవం వచ్చేసి ఈ జాబ్కి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం కూడా లేదు. అలాగే ట్రైనింగ్ వచ్చేసి 90 రోజుల పాటు ఉంటుంది. ఈ జాబ్కి శాలరీ వచ్చేసి నెలకు 40,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం జాబ్ డీటెయిల్స్ కోసం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ జాబ్ ఏంటంటే తెలుసుకుందాం. ఈ జాబ్ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ డిజైన్, కోడింగ్, టెస్టింగ్ వంటి పనులను చేయాలి. కంపెనీలో వర్క్ మాత్రం టీంతో కలిసి పని చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఈ జాబ్కి ఏమేమి స్కిల్స్ అవసరం అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా జావా, పైథాన్, C++ వంటి వాటిలో మీరు బేసిక్గా నేర్చుకొని ఉండాలి. ఏదైనా టెక్నికల్ పరంగా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసేలా ఉండాలి. ఇంగ్లీష్ రాయడం, చదవడం, మాట్లాడడం వంటివి రావాలి. ఎందుకంటే ఈ ప్రస్తుత కాలంలో ఇంగ్లీషు చాలా అవసరం అవుతుంది. అలాగే టీం వర్క్ ఉండాలి. ఇది చాలా అవసరం. ఇది టీం వర్క్ అనేది ఈ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా సరే టీం వర్క్ చేయాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ 90 డేస్ ట్రైనింగ్‌లో మీకు ఏమేమి టాపిక్స్ నేర్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బేసిక్స్, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్, తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్, తర్వాత వెబ్ డెవలప్మెంట్, తర్వాత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఇవన్నీ కూడా మీకు ఈ ట్రైనింగ్‌లో అనేది 90 డేస్ ట్రైనింగ్‌లో నేర్పిస్తారు. అలాగే ఈ ట్రైనింగ్ ఆన్‌లైన్ మరియు ఆఫీస్‌లో కూడా జరగవచ్చు. ట్రైనింగ్ అనేది చాలా బాగా నేర్పిస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అమెజాన్ కంపెనీ నుండి ఒక మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తారు ఈ కంపెనీ వాళ్ళు. శాలరీ విషయాలనేది తెలుసుకుందాం. ట్రైనింగ్ తర్వాత మీకు 40,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తారు. మరియు బోనస్, ఇన్సెంటివ్ వంటివి కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ 90 డేస్ ట్రైనింగ్‌లో మీకు స్టే ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది సుమారు 15,000 నుండి 20,000 వరకు ఉంటుంది. అలాగే ఈ జాబ్‌కి ఎలా ఎంపిక చేసుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. ఆ తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ మీరు క్వాలిఫై అయిన తర్వాత లాస్ట్‌లో మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏం చూస్తారంటే మీ డిసిప్లిన్, మీ బాడీ లాంగ్వేజ్, ఇలాగ మీ స్కిల్స్ అన్నీ కూడా చూసి మీకు ఈ జాబ్ వర్తా కాదా? మీరు ఈ జాబ్‌కి సూట్ అవుతారా? అవ్వరా? అని చూసుకొని ఒకవేళ ఆళ్ళకి ఓకే అనుకుంటే మీకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. నేను బ్లాగ్ అంతా మీరు క్లియర్‌గా చదువుకొని కిందకి మీరు ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అఫీషియల్ అప్లై లింక్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్‌గా అమెజాన్ కంపెనీ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లై నౌ అని కనిపిస్తుంది కదా! ఈ అప్లై నౌ బటన్ అనేది మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా లాగిన్ అవ్వమని లేదా సైన్ అప్ అవ్వమని ఇలా ఒక డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్‌లో వచ్చినట్టయితే సైన్ అప్ చేసుకోండి. ఆల్రెడీ మీకు అమెజాన్ జాబ్స్‌లో మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వండి. మీరు అప్లై బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత డాష్‌బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్‌లో వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ముందుగా ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఆ నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడీ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. తర్వాత ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత మీ అడ్రస్ అనేది ఇవ్వండి. మీ విలేజ్ నేమ్, మీ మండలం, తర్వాత మీ సిటీ అయితే ఇవ్వండి. మీ సిటీ ఇచ్చిన తర్వాత జిప్ కోడ్ అండ్ పోస్టల్ కోడ్ ఇవ్వండి. తర్వాత మన కంట్రీ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. ఇవన్నీ ఇచ్చి మీరు ఒక సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ బార్‌కి అయితే మీరు నెక్స్ట్ వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎస్ఎంఎస్ అనేది మిమ్మల్ని ఎనేబుల్ చేసుకోమంటుంది. ఎందుకంటే అమెజాన్ నుంచి మీరు సెలెక్ట్ అయితే ఒకవేళ మీ ఫోన్‌కి మెసేజ్ అన్నా వస్తుంది. లేదంటే మీకు కాల్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ మీరు నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత అక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అక్కడ వెరిఫైడ్ అండ్ ఎస్ఎంఎస్ ఎనేబుల్ అని గ్రీన్ మార్క్‌లో టిక్ అనేది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అని ఇక్కడ ఆప్షన్ చూసారా, ఇక్కడ నో క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, మీకు ఏ లొకేషన్లో మీరు వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. నేనైతే హైదరాబాద్ క్లిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ రోల్, అంటే ఈ జాబ్ పోస్ట్ అనేది మీకు ఎలా తెలిసిందో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ద్వారా క్లిక్ చేయండి. మీరు ఏ ఆప్షన్ ద్వారా ఈ జాబ్ అనేది చూసారో అక్కడ సెలెక్ట్ చేయండి. మ్యాక్సిమం సోషల్ మీడియాలో చూసారు కాబట్టి సోషల్ మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సోషల్ మీడియాలోని ఏ ప్లాట్ఫామ్లో చూసారో ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు మా ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, అదర్స్ అయితే అదర్స్ అని క్లిక్ చేయండి. అదర్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ కోసం అయితే ఆప్షన్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ అని ఉంటుంది. అంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోతే 0 to 2 అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ ది నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ఎంప్లాయర్ ఫాలోడ్ బై ఏ లిస్ట్ ఆఫ్ పాస్ట్ ఎంప్లాయర్స్ అని ఉంది కదా. దీని అర్థం ఏంటంటే మీకు ఈ కంపెనీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వారి సార్ల పేర్లు ఎవరైనా కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయమని అడుగుతుంది. మీకు తెలిస్తే ఇక్కడ ఎంటర్ చేయండి, తెలియకపోతే ఇక్కడ నో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ లిస్ట్ యువర్ ప్రైమరీ అండ్ సెకండరీ టెక్నికల్ డొమైన్ స్కిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డొమైన్ యొక్క స్కిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ స్టెప్ అయితే వస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ లెవెల్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ అయితే ఇంటర్, లేదంటే గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, డిప్లొమా, మోర్ దెన్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ స్కూల్ నేమ్ ఆర్ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ ఏరియా ఇవ్వండి. ఏరియా ఇచ్చిన తర్వాత ఆర్ యూ కరెంట్లీ ఏ స్టూడెంట్, ఇప్పుడు మీ ప్రస్తుతం స్టూడెంటా లేకపోతే ఆల్రెడీ డిగ్రీ లేదా పాస్ అవుటడా అని అడుగుతుంది. ఇక్కడ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ మీద క్లిక్ చేసుకోండి, ఎస్ అని క్లిక్ చేయండి. లేదంటే నో అని మీద క్లిక్ చేసుకోండి. నో అని క్లిక్ చేసిన తర్వాత వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్, అంటే నీది ఎప్పుడు గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిందో ఒకసారి ఇక్కడ మీరు ఇయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. లెస్ దాన్ 1 ఇయర్ అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. 1 to 2 ఇయర్స్ అయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. 2 to 3 ఇయర్స్ అయితే మీరు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మోర్ దాన్ 3 ఇయర్స్ అయితే లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హ్యావ్ యూ హ్యాడ్ రిలవెంట్ నాన్ ఇంటర్న్షిప్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. అంటే మీరు ఇంటర్న్షిప్లో ఏమైనా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. మీకు ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ క్వశ్చన్స్ అనేది కొద్దిగా క్లారిటీగా చూసుకోండి. ఈ క్వశ్చన్స్ అనేవి మీరు క్లియర్ అండ్ కట్గా నీట్గా చూసుకొని మొత్తం అన్నిటిగా ఆన్సర్ అనేది కరెక్ట్గా ఇచ్చి ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ మీరు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత వర్క్ ఎలిజిబిలిటీ గురించి అయితే ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వర్క్ ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ కొన్ని సమ్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఇవి మీరు ఫిల్ చేసి మీరు అలా స్క్రోల్ చేసి కిందకు వస్తే మీకు లాస్ట్లో కంటిన్యూ బటన్ ఉంటుంది. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఇవి ఎందుకు చేసుకొని ఇక్కడ లాస్ట్లో మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే లాస్ట్లో అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అడుగుతుంది. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవ్వండి. మీ రెజ్యూమ్ ఉంటే రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. మీ రెజ్యూమ్ అనేది మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసే ముందు పూర్తిగా అప్డేట్ చేయండి. రెజ్యూమ్ని అప్డేట్ చేసి ఏటీఎస్ రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఏటీఎం రెజ్యూమ్ ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రతి కంపెనీ కూడా ఏటీఎస్ రెజ్యూమ్ని యూజ్ చేస్తుంది. ఏటీఎస్ రెజ్యూమ్ అంటే ఏంటంటే మీరు ఏటీఎస్ చేసిన తర్వాత వాళ్ళు స్కాన్ అనేది చేస్తారు. స్కానింగ్ ద్వారా మీరు మొత్తం అన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఏటీఎస్ రెజ్యూమ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకొని ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. వాలంటరీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అని ఉంటుంది. ఇక్కడ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ అయితే మెయిల్, ఫిమేల్ అయితే ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సమ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అవి టైప్ చేసి మీరు కంటిన్యూ మీద మళ్ళీ క్లిక్ చేయండి.
అక్కడ మీరు ఇక్కడ మీరు కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ రివ్యూ అప్లికేషన్ ఫామ్స్ అని ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఒకసారి మీకు కనబడుతుంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోండి. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా పక్కన, అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకొని ఆ తర్వాత మీరు పూర్తిగా స్క్రోల్ చేసుకొని మొత్తం మీరు ఓకే అనుకుంటే సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. చిన్నది ఆ అగ్రీ టైప్ చేయండి. ప్రతిదీ కూడా అగ్రీ టైప్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మీకు ఈ విధంగా అప్లికేషన్ అనేది ఇక్కడ పైన చూసారు కదా, ఇక్కడ ఈ పైన వచ్చేసి అప్లికేషన్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇలాగా అప్లికేషన్ సబ్మిటెడ్ అనే బటన్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మీకు వాళ్ళంతా కరెక్ట్గా ఉంటే 1 and 2 వీక్స్లో మీకు కాల్ ఆర్ మెయిల్ అనేది పంపిస్తారు. ఈ విధంగా మీరు జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు.